రాజకీయ నాయకుడు పారిశ్రామికవేత్త సుజనా చౌదరి పరిస్థితి నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారైంది. ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నప్పటికీ ఉండి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఢిల్లీలో చక్రం తిప్పిన సుజనా చౌదరిని ఇప్పుడు గల్లీలో కూడా ఎవ్వరూ లెక్క చేయటం లేదన్న భావనలో కృంగిపోతున్నారు. నేనున్నాను అనేందుకు ఇటీవల విజయవాడలోని ఆయన నివాసంలో బీజేపీ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా వేరువేరు విషయాలు చర్చించారే తప్ప సుజనా రాజకీయ మనుగడపై ఎలాంటి ప్రస్తావన రాలేదని చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండటం తప్పితే ఆయనకు అదనంగా వచ్చిన ప్రయోజనమేదీ కనిపించటం లేదు. పైగా తోటి నాయకుడు సీఎం రమేష్ ఢిల్లీలో దున్నేస్తూ ఉంటే సుజనా బెజవాడ గల్లీల్లో కార్యకర్తల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడుగా సుజనా చౌదరికి ముద్ర ఉంది. చంద్రబాబు అతి కొద్ది మంది అంతరంగికుల్లో సుజనా ఒకరు అని బాబు సన్నిహిత వర్గాలు చెబుతూ ఉంటాయి. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. కూటమిలో భాగంగా బీజేపీ తరపున పోటీ చేసి సుజనా గెలుపొందారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించింది. బీజేపీ తరపున మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో సుజనా సీనియర్ కావడంతో పాటు చంద్రబాబు ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంచి సంబంధాలు కలిగి ఉండటంతో తనకు మంత్రి పదవి దక్కుతుందని సుజనా భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ అలా జరగలేదు. ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ కు మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే పదవితోనే సుజనా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఎమ్మెల్యే పదవితో సుజనా చౌదరి అంతగా సంతోషంగా లేరు. ఎమ్మెల్యేగా కేవలం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాల్సి వస్తుందని సుజనా తెగ బాధపడిపోతున్నారట. ఢిల్లీలో ఉన్నప్పుడు తరచుగా ప్రధాని మోదీ, అమిత్ షాతో అనేక మంది కేంద్ర మంత్రులను కలిసిన సుజనా చౌదరి ఇప్పుడు మాత్రం ఒక సాదాసీదా ఎమ్మెల్యేగా ఉండటం అంతగా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. కనీసం తనకు రాష్ట్రంలో మంత్రి పదవి అయినా దక్కితే బాగుండేదని అనుచరుల వద్ద పలుమార్లు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనికన్నా ఎంపీగా ఉన్నా బాగుండేది కదా అని సుజనా తన అనుచరుల వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా 2 పర్యాయాలు టీడీపీ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. చంద్రబాబు సిఫారసుతో కేంద్ర మంత్రిగా కూడా చేశారు. 2019లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఆయనతో పాటు రాజ్యసభ సభ్యులైన సీఎం రమేష్, టీజీ వెంకటేష్ కూడా అప్పట్లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరటం కారణంగా పారిశ్రామికవేత్తగా సుజనా అనేక ప్రయోజనాలు పొందారని చెబుతారు. ఢిల్లీ సర్కిల్స్ లో ఆయనకు అపూర్వ స్వాగతం లభించేది. 2024 నాటికి రాజ్యసభ సభ్యునిగా ఆయన పదవీకాలం ముగిసిపోవడంతో బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ కు పరిమితం చేసింది. సీఎం రమేష్ ఎంతో తెలివిగా బీజేపీ పెద్దలను బాగా దువ్వేసి విజయావకాశాలున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గాన్ని దక్కించుకుని సునాయాసంగా గెలిచేశారు. దాంతో సుజనాలో కొత్త దిగులు మొదలైంది. 175 మంది ఎమ్మెల్యేల్లో తాను ఒకడినని సుజనా సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పైగా ఏదో ఒక అదనపు పదవి ఇవ్వాలని చంద్రబాబును అడగలేకపోతున్నారు. బీజేపీ అధిష్టానం ఆయన్ను ప్రోత్సహించడం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి భారీగా పదవులు ఉన్నాయి. దాంతో సుజనా ఏమీ చెయ్యలేక లోలోన మదన పడుతున్నారని సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.